హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రైస్లోకి కరివేపాకు పచ్చడి చేశాను అనమాట. మా అమ్మాయి మరీ అడిగి చేయించుకుంది కరివేపాకు పచ్చడి చేయమని. మనం వేడివేడి అన్నంలో కాస్తంత కరివేపాకు పచ్చడి వేసుకుని కాస్తంత నెయ్యి తగిలించుకుని ముద్ద కలుపు తింటుంటే ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కరివేపాకు పచ్చడి హెల్త్కి కూడా మంచిదే మనకి, అలాగే హెయిర్కి కూడా మంచిదేనంట ఈ కరివేపాకు పచ్చడి. అప్పుడప్పుడు మనం ఇలాగా రైస్లో కరివేపాకు పచ్చడి చేసుకుని తింటే మనకి టేస్ట్గాను కూడా ఉంటుంది, అలాగే మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి చేయడం అందరికీ వచ్చనుకో, కానీ నేను ఎలాగ చేసానో చెప్తున్నాను. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక 4 వెల్లుల్లి రబ్బలు అవి కూడా వేసేసి పక్కకు తీసేసుకోవాలి. దాంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవన్నీ మిక్సీ గిన్నెలో తీసేసుకుని మిక్సీ పడేసుకుని కొద్దిగా చింతపండు, చిన్న బెల్లం ముక్క, సాల్ట్ ఇవన్నీ కూడా మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు పచ్చడిని మళ్ళీ పోపు వేసుకుంటున్నాను నేను. మామూలుగా అయితే పోపు వేయకుండానే తినేస్తాం, కానీ వీడియో కోసం పోపు వేయవలసి వస్తుంది. మనం ప్రతిరోజు ప్రతి పచ్చళ్ళకి చట్నీలకి పోపు వేసుకోం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.